మమ్మీకి ఇష్టం 1 పార్ట్, డాడీకి ఇష్టం 1 పార్ట్, పింకీకి ఇష్టం 1 పార్ట్, అందరికి ఇష్టం 1 పార్ట్. మీ హాలిడేస్ ని జాలీ డేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో. మైమర్పించే వాటర్ రైడ్, అబ్బురపరిచే థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరెన్నో. వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి. తప్పక విచ్చేయండి ఫన్ పార్క్, ద వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ ఫన్ పార్క్, గొలగమూడి, నెల్లూరు. సర్వసాధారణంగా గ్రామ సభలు సంవత్సరానికి 2 సార్లు, అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు, అదేవిధంగా ఏప్రిల్ 14 అంబేద్కర్ గారి జయంతి రోజు విధిగా గ్రామ సభలు నిర్వహించాలి. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994 క్లాస్ 6 ప్రకారం గ్రామ సభని ఖచ్చితంగా గ్రామ సర్పంచ్ గారి అధ్యక్షతన ఏర్పాటు చేయవలసి ఉంటుంది. ఈ గ్రామ సభలో వివిధ శాఖల సంబంధించి చేయవలసిన పనులను సమీక్షించాల్సి ఉంటుంది. అదేవిధంగా గ్రామ సభకు హాజరైన వారి వివరాలను, సంతకాలు, తర్వాత మినిట్స్ను, వీడియోలని, తర్వాత ఫోటోలని, వీటన్నిటిని కూడా ఏంటంటే నేషనల్ పంచాయతీ పోర్టు అందు నమోదు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ వివరాలన్నింటినీ కూడా ఏంటంటే 15వ తారీఖు మండల పరిషత్ కార్యాలయానికి చేర్చవలసి ఉంటుంది. కానీ మనకి పంచాయతీ సెక్రటరీలు చాలా తక్కువ మంది ఉన్నందున ఒకే సమయంలో గ్రామ సభ నిర్వహించుటకు వీలు కానందున 14వ తారీఖు ఉదయం పూట 20 గ్రామ సభలు నిర్వహించేదానికి, 11వ తారీఖు మధ్యాహ్నం 11 గ్రామ పంచాయతీలు నిర్వహించేదానికి, అంటే పంచాయతీ సెక్రటరీల లేమి వలన ఉదయం 20 గ్రామ పంచాయతీల గ్రామ సభలు జరుగుతాయి. అదేవిధంగా మధ్యాహ్నం 2 గంటలకి 11 గ్రామ పంచాయతీలో గ్రామ సభలు జరుగుతాయి. కాబట్టి ఈ పంచాయతీ గ్రామ సభల్లో మనం తీర్మానించిన తీర్మానాలన్నింటినీ కూడా మనం నేషనల్ కోర్టులో నమోదు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క పంచాయతీ సెక్రటరీ కూడా దీనికి సంబంధించి ముందస్తుగా గ్రామాల్లో టామ్ వేయించి అధిక సంఖ్యలో ప్రజలు ఈ గ్రామ సభలో పాల్గొనేటట్లు చూడవలసిందిగా కోరుతాము.